స్కై టీవీ మీడియా. గత కొంతకాలంగా కల్వకుంట్ల కవిత భర్త అనిల్పై వివాదాస్పదమైన భూ కబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో దొరికినంత భూములను కేసీఆర్ అల్లుడు అనిల్ కబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపణలు వినిపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ హైడ్రాను నెలకొల్పి కబ్జాదారులకి చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కవిత భర్త అనిల్ కు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయిందా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత భర్త కబ్జా చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్న ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందా అంటే అవుననే సమాధానం విశ్లేషకుల నుండి వినిపిస్తుంది. ఈ ఐడిపిఎల్ భూములు ప్రభుత్వ భూములని, ఇవి కబ్జాకు గురైనట్లు వార్తలు షికారులు చేస్తున్నాయి. అయితే ఈ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కవిత కుటుంబం కబ్జా చేసిన 2023 డిసెంబర్ తర్వాతనే ఈ భూములకు పర్మిషన్ వచ్చాయన్నది మరొక ఆరోపణ. అయితే ఈ కబ్జా వెనుక కేటీఆర్ రేవంత్ హస్తం ఉందని మరో టాక్ ఉండటంతో రేవంత్ హ్యాండ్ లేదని నిరూపించుకునేందుకే విజిలెన్స్ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ అంశంపై గతంలోనూ ప్రచారం జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డాక్యుమెంట్లు చూపించి మరీ కవిత భర్తపై కూడా ఆరోపణలు చేశారు. ఓవర్ల్యాప్ భూముల పేరుతో వాటిని కబ్జా చేశారని ఆరోపించారు. ఈ భూమి విలువ 100 కోట్లు ఉంటుందని కూడా ఆయన చెప్పడం విశేషం. అదే సమయంలో కవిత కూడా కుకటపల్లి ఎమ్మెల్యేకు షేర్ ఉన్న ప్రణవ్ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఆరోపణలు చేశారు. ప్రణీత్ కంపెనీ అక్రమాలపై కవిత చేసిన ఫిర్యాదులను హైడ్రా పరిశీలించింది. కబ్జాలు ఉంటే చర్యలు తీసుకున్నది. అదే సమయంలో ఎమ్మెల్యే ఆరోపణలపై కవిత భర్త అనిల్ కు సంబంధించినవిగా చెబుతున్న భూములపై విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభమైంది. ఈ భూములను అనిల్ మరో 2 భాగస్వామ్యంతో కొనుగోలు చేశారట. వారిలో ఐవీ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సన్నిహితుడని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ ల్యాండ్ డీల్స్ భూమి పూర్వపరాలతో విచారణ చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. విచారణలో ఏం తేలుతుందనేది కీలకంగా మారనుంది. ఈ విచారణను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతించారు. అక్రమాలన్నీ బయటకు వస్తాయని ప్రకటించారు. ఈ విచారణపై కవిత ఇంకా స్పందించలేదు. ఏదేమైనా రేవంత్ కు కవిత భర్త కబ్జా చిక్కితే కటకటాల పాలవడం ఖాయమని తెలుస్తుంది. రేవంత్ దూకుడికి ఇప్పటికే కేసీఆర్ సైలెంట్ అయ్యారు. ఇక కేసీఆర్ సొంత అల్లుడు అనిల్ కబ్జా చేసిన వాస్తవమే అయితే గులాబీ బాస్ కేసీఆర్ సైతం ఒక స్టెప్ దిగి సీఎం రేవంత్ ని కలిసి అల్లుడిని ఈ కేసు నుంచి తప్పించక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.